వెల్కమ్ లెర్నర్స్. ఎస్వి యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ 2019 క్వశ్చన్ పేపరు. అందులో ఇది పార్ట్ 3 అవుతుంది. మొత్తంలో ఇది మనం పీజీ ఎంట్రన్స్లో భాగంగా ఇప్పటి వరకు మనము 4 వీడియోలు ఒక ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ చేసుకున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోస్ వచ్చేసి 2018 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేశాము. దీంట్లో 2019 క్వశ్చన్ పేపర్లో ఒక పార్ట్ అయింది. తర్వాత సెకండ్ పార్ట్ 20 మినిట్స్ అయింది కాబట్టి అది ఇన్కంప్లీట్గా ఆగిపోయింది. ఇప్పుడు మన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాము. ఇక్కడ if t is consistent estimator of theta, then e power theta is consistent estimator of e power theta. The Niemann-Pearson lemma identifies the most powerful test in the class of these tests అన్నారు. ఇక్కడ నాన్ ర్యాండమైజ్డ్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. మనము ఇక్కడ ఈ ఎన్పి టెస్ట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొని వచ్చాను. ఈ NP lemma provides the most powerful test of simple hypothesis against a simple alternative hypothesis. This theorem is known as NP lemma. Will provide the density function f of x theta of a single continuous variate and a single parameter. However, by regarding x and theta as vectors, the proof can be easily generalized for any number of random variables x1, x2, so on xn and any number of parameter x1, x2, xk. కాబట్టి ఇక్కడ ర్యాండమ్ శాంపుల్ అన్నారు, ఎన్పి లెమ్మా ఇచ్చాం. మామూలుగా ఎన్పి లెమ్మా అనేది మనకు బెస్ట్ క్రిటికల్ రీజియన్ని ఐడెంటిఫై చేసేదానికి యూజ్ అవుతుంది. అంతవరకే మనకు ఎన్పి లెమ్మా యూజ్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ డెఫినేషన్ ఇచ్చున్నారు. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో ఏ టెస్ట్ బేస్డ్ ఆన్ ఏ టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఆన్సర్గా ఉంది. కాబట్టి మనము నాన్ ర్యాండమైజ్డ్ టెస్ట్గానే అనుకుంటాము. ఇక్కడ ఎన్పి లెమ్మా ప్రొవైడ్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అని అంతవరకే ఇచ్చున్నారు. జాగ్రత్తగా చూశాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఆన్సరు నాన్ ర్యాండమైజ్డ్ టెస్ట్ అనే అనుకుంటున్నాము. తర్వాత ఐడెంటిఫై ది ఆడ్ వన్. ఇది మనం అయిపోయింది, ఇది డిస్కస్ చేసాము. జెడ్ టెస్ట్ అనేది ఆడ్ వన్. ఇఫ్ టూ వేరియబుల్స్ ఆర్ నాన్ లీనియర్లీ రిలేటెడ్, ది కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్. మనం మామూలుగా కార్లేషన్ కోఎఫిషియంట్ అనేది బిట్వీన్ టూ లీనియర్ వేరియబుల్సే మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మామూలుగా కార్లేషన్ కోఎఫిషియంట్ నాన్ లీనియర్ ఉన్నప్పుడు, వాటి మధ్య రిలేషన్షిప్ లీనియర్గా లేకుండా నాన్ లీనియర్గా ఉన్నప్పుడు మనము కార్లేషన్ రేషియో అనేది యూజ్ చేస్తాం. దానికి సంబంధించి ఇక్కడ మన ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో చక్కగా ఇచ్చున్నారు. కార్లేషన్ రేషియో కర్వీలీనియర్, నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇది దాని నొటేషన్ వచ్చి న్యూ ఎక్స్వైగా చేసుకుంటాము. న్యూ ఎక్స్వై కార్లేషన్ రేషియో మనము ఇది కూడా మనకు రిగ్రెషన్ కోఎఫిషియంట్ లాగే దీనికి ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి. We give below some diagrams exhibiting the relationship between R and correlation ratio. For completely random scattering of the dots with no trend, both R and nu are 0. ఇట్లా ఏమీ రకమైన రిలేషన్షిప్ లేనప్పుడు R 0 అవుతుంది, కార్లేషన్ రేషియో కూడా 0 అయిపోతుంది. ఇఫ్ ఈ రకంగా మనకు R 1 అయినప్పుడు న్యూ కూడా 1 అయిపోతుంది. R1 అయినప్పుడు న్యూ ఎక్స్వై, న్యూ వైఎక్స్ కూడా 1 అయిపోతాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇఫ్ డాట్స్ లై ఆన్ ఏ కర్వ్, నాన్ లీనియర్ రిలేషన్షిప్ సచ్ దట్ నో ఆర్డినేట్ కట్స్ ఇట్ మోర్ దాన్ వన్స్, న్యూ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇఫ్ ఫర్దర్ మోర్ ది డాట్స్ ఆర్ సిమెట్రికల్లీ ప్లేస్డ్ అబౌట్ వై యాక్సిస్, దెన్ న్యూ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ న్యూ ఎక్స్వై గ్రేటర్ దాన్ ఆర్ అయినప్పుడు ఈ రకంగా రిలేషన్షిప్ ఉంటే న్యూ వైఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. ఇప్పుడే ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందో అది ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి మనం న్యూ ఎక్స్వై 0 అయినప్పుడు ఆర్ కూడా 0 అవుతుంది. దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం ఆన్సర్ పెట్టగలుగుతామో చూద్దాము. ఇఫ్ టూ వేరియబుల్స్ ఆర్ నాన్ లీనియర్లీ రిలేటెడ్ దెన్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్. కాబట్టి నాన్ లీనియర్లీ రిలేటెడ్ అయినప్పుడు కార్లేషన్ కోఎఫిషియంట్
జీరోగానే ఉంది ఇక్కడ. ఈ రకంగా అయితే ఇక్కడ చూడు, ఇది కూడా నాన్ లీనియర్లీ కాబట్టి జీరోనే. ఇక్కడేమో 1 ఇచ్చున్నారు, ఇక్కడ ఆర్ అనేది జీరోగా ఉంది. సెర్చ్ చేసినా దొరకలేదు కాబట్టి R0 అనేది మనం ఆన్సర్గా తీసుకుందాము. తర్వాత టు టెస్ట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియన్సెస్ ది అప్రాప్రియేట్ టెస్ట్ ఈజ్ ఎఫ్ టెస్ట్గా, ఇది ఎఫ్ టెస్ట్, ఇది మనకు ఆన్సరు. ఇఫ్ టీ ఈజ్ ఎ స్టాటిస్టిక్ అండ్ ఫాలోస్ టీ డిస్ట్రిబ్యూషన్ విత్ n degrees of freedom, then టీ స్క్వేర్ ఫాలోస్. ఇది F1n అది. దీనికి ఏమి ఇచ్చున్నారో చూస్తాము. దీనికి నీట్గా రిలేషన్షిప్ బిట్వీన్ టీఎఫ్ కై స్క్వేర్స్లో ఉంటుంది. ఎఫ్ స్టాటిస్టిక్ అంటే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ 2 ఇండిపెండెంట్ కై స్క్వేర్స్ డివైడెడ్ బై దేర్ కరస్పాండింగ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. తర్వాత ఇది ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. రిమార్క్స్లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎఫ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ పాపులేషన్ పారామీటర్ అన్నారు. స్నెడెకర్ ఎఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. డెరైవేషన్ ఆఫ్ స్నెడెకర్ ఎఫ్ డిస్ట్రిబ్యూషను, మోడ్ అండ్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషను. మోడ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒక్కోసారి అడుగుతూ ఉంటారు. న్యూ2 ఇంటూ న్యూ1 మైనస్ 2 బై న్యూ1 ఇంటూ న్యూ2 ప్లస్ 2 అనమాట. ఇది మోడ్. ఇది న్యూ1 న్యూ2 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. ఇఫ్ ఎఫ్ గ్రేటర్ దాన్ 0 మోడ్ ఎగ్జిస్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ న్యూ1 గ్రేటర్ దాన్ 2. న్యూ1 గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు మాత్రమే మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మోడ్ అనేది ఇది ఫార్ములా. హెన్స్ మోడ్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ యూనిటీ. ఇది కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇది కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఇక్కడ న్యూ1 బై న్యూ2 ఇంటూ ఎఫ్ ఇది ఫాలోస్ ఎఫ్ బీటా 2 ఎల్ 1 ఎం అనమాట. ఇది ఇక్కడ ఇది కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది. ఈ రిలేషన్షిప్ బిట్వీన్ టీఎఫ్ కై స్క్వేర్స్లో మనకు క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, టీ స్క్వేర్ అనేది F1, N ఫాలో అవుతుంది. F1, N ఫాలో అవుతుంది. టీ స్క్వేర్ అనేది F1, N. టీ ఫాలోస్ Tn కాబట్టి సేమ్ ఇదే మనకు వాళ్ళు ఇచ్చింది. ఇఫ్ ఏ స్టాటిస్టిక్స్ టీ ఫాలోస్ స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ విత్ n degrees of freedom and టీ స్క్వేర్ ఫాలోస్ స్టాటికర్ F డిస్ట్రిబ్యూషన్ విత్ 1, M, సింబాలికలీ టీ స్క్వేర్ ఫాలోస్ F1, N. F1, N ఇది ఒకటోది. ఏ అనేది మనకు ఆప్షన్. Let x1, x2, xn be a random sample from n0 sigma square unknown. The test statistic for null hypothesis theta is equal to theta is based on అన్నాడు. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు టీ కానీ ఐ స్క్వేర్ కానీ ఉండేదానికి లేదు. n01 అనే ఆన్సరు. n01 కాబట్టి మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇది స్టాండర్డ్ నార్మల్ డీవియేషన్ ఇది ఫాలో అవుతుంది నార్మల్ పాపులేషన్ అయితే. The condition for the equality sign in Cramer-Rao inequality is satisfying the Cauchy-Schwarz inequality. ఇది ఫస్ట్ ఏ అనేది ఆప్షన్గా ఉంది. దీనికి నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్లో ఇక్కడ చూడండి, కండిషన్ ఫర్ ఈక్వాలిటీ సైన్ ఇన్ Cramer-Rao inequality డైరెక్ట్గా ఇచ్చారు. Cauchy-Schwarz inequality, ది సైన్ ఆఫ్ ఈక్వాలిటీ హోల్డ్ బై Cauchy-Schwarz inequality అని ఇచ్చారు. కాబట్టి మనకు ది Cauchy-Schwarz inequality ఎస్టిమేట్ షుడ్ బి అన్బయాస్డ్, ఎస్టిమేటర్ షుడ్ బి సఫిషియెంట్ టు ఆల్ ది అబౌవ్ 3 కండిషన్స్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అనేది ఆప్షను. ది బెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఫర్ లొకేషన్ అనేది ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. లొకేషన్ అంటే మీడియన్ టెస్ట్, రన్ టెస్ట్ ఫర్ ర్యాండమ్నెస్. Important assumptions associated with non-parametric tests are ఇవి lower order moments exist, sample observations are independent and come from a continuous distribution. Both A and B అన్నమాట. D అనేది మనకు ఆప్షను. దీనికి నాన్ పారామెట్రిక్ టెస్ట్ సంబంధించి ఇక్కడ ఇచ్చుకుంటా వచ్చాను. మీరు ఇది కూడా నేను స్క్రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నాన్ పారామెట్రిక్ టెస్ట్, సైన్ టెస్ట్ వచ్చింది కాబట్టి సైన్ టెస్ట్ ఇచ్చాను. ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్స్లో డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నో అజంప్షన్ అబౌట్ ది పాపులేషన్ పారామీటర్ ఈజ్ మేడ్, ది ఆర్డర్ స్టాటిస్టిక్, బేసిక్ డిస్ట్రిబ్యూషను,
ఇవన్నీ కూడా నాన్ పారామెట్రిక్ టెస్ట్స్లో మనకి ఇచ్చారు. నాన్ పారామెట్రిక్ మెథడ్స్ మనకి కావాల్సింది అజంప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. Certain assumptions are associated with non-parametric tests are sample observations are independent, the variable under study is continuous, probability mass function is continuous, lower order moments exists. కాబట్టి మనకి ఇక్కడ ఇండిపెండెంట్ లోయర్ ఆర్డర్ మూమెంట్స్ ఎగ్జిస్ట్, కంటిన్యూస్, వేరియబుల్ అండర్ స్టడీ కంటిన్యూస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ కంటిన్యూ, ఇది ఉండాలి, లోయర్ ఆర్డర్ మూమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. కాబట్టి ఏదో ఒకటి సాటిస్ఫై అయితే కాదు, అవన్నీ సాటిస్ఫై అవ్వాల్సిందే. బోత్ ఏ అండ్ బి ఆర్ నెసెసరీ. Obviously, these assumptions are fewer and much weaker than those associated with parameters. ఇవన్నీ కూడా మనకు ఉండాలని చెప్పి ఇచ్చారు. ఏదో ఒకటి సరిపోతుందని ఏం లేదు, అన్నీ ఉండాల్సిందే. The maximum order statistics coming from a sample taken from U 0 theta distribution is dash estimator of theta. దీనికి ఆన్సర్ సఫిషియంట్ ఎస్టిమేటరు. Sign test is a test for symmetry. కార్లేషన్, ర్యాండమ్నెస్, అసోసియేషన్ కాదు. ర్యాండమ్నెస్ ఫర్ రన్ టెస్ట్ ఇది. అసోసియేషన్ అంటే chi-square టెస్ట్. కార్లేషన్ టెస్ట్ టీ టెస్ట్ ఉంటుంది. కాబట్టి సైన్ టెస్ట్ ఈజ్ టెస్ట్ ఫర్ సిమెట్రీ. మీన్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ theta and theta1 is equal to theta2 by theta2 minus 2. దీనికి ఆన్సర్ ఇచ్చున్నాను నేను. టెస్ట్ అయిపోయింది. ఇక్కడ fill in the blanks. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మైల్డ్ అజంప్షన్స్. మనకు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ స్టాటిస్టిక్ డెఫినేషన్ ఇచ్చాను. మనకేం అడిగారు వాళ్ళు? theta2 ఇక్కడ ఇచ్చున్నారు. theta2 by theta2 minus 2. ఈ ప్రాపర్టీస్ ఇవి ఎఫ్ స్టాటిస్టిక్ యొక్క ప్రాపర్టీస్. ఎఫ్ స్టాటిస్టిక్ యొక్క ప్రాపర్టీస్ వీటిలో theta2 by theta2 minus 1 అనేది ఆన్సరు. ఇక్కడ ఉంది చూడండి, మీన్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ theta2 by theta2 minus 2 అనమాట. కాబట్టి ఇక్కడ న్యూ2 బదులుగా theta2 ఇచ్చారు. theta1 theta2 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఈజ్ డ్యూ టు యూల్ అనేది ఇక్కడ అట్రిబ్యూట్స్కి సంబంధించింది. కార్ల్ పియర్సన్ అనే కార్లేషన్ కోఎఫిషియంట్ chi-square ఉంది. ఆర్ఏ ఫిషర్ అనే ఆయన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఈజ్ డ్యూ టు లెజెండర్. మనకి ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్లో సెకండ్ ఇయర్లో పర్టికులర్గా వాళ్ళు ప్రతి చాప్టర్కి కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఒకటి ఇచ్చారు. దాంట్లో క్లియర్గా ఎవరెవరు ఏదేదని ఇచ్చారు. రిగ్రెషన్ అనేది గాల్టను, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అనేది లెజెండరు ఇచ్చారు. ఈ మాడిఫైడ్ ఎక్స్పెరెన్షియల్ కర్వ్ కెన్ బి యూజ్డ్ బై దిస్ రేషియో ఈజ్ కాన్స్టెంట్. ఇవి రెండు కూడా కర్వ్ ఫిట్టింగ్లో మనకు వచ్చినట్టున్నాయి. కర్వ్ ఫిట్టింగ్ సంబంధించి మనము ఇక్కడ చూసుకొని వచ్చాను నేను. సెలక్షన్ ఆఫ్ టైప్ ఆఫ్ కర్వ్ టు బి ఫిట్టెడ్ కింద ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైను, ఏ సెకండ్ డిగ్రీ పెరాబోలా, కేత్ డిగ్రీ ఎక్స్పోనెన్షియల్ కర్వ్, సెకండ్ డిగ్రీ కర్వ్ ఫిట్టెడ్, ఇక్కడ గ్రోత్ కర్వ్స్ ఇవి, ఈ గంపర్డ్స్ కర్వ్. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, డెల్టా వైఎక్స్ బై డెల్టా వైఎక్స్ మైనస్ 1. The growth curves, modified exponential, Gumpertz and logistic can be approximated by the constancy of ratios delta y by delta yx minus 1. Delta y by delta yx minus 1. ఇది మనకు ఏ అనేది ఆన్సర్. చూడండి, క్రిటికల్ రీజియన్ ఈజ్ region of acceptance of H0, region of rejection of H1, region of rejection of H0, 1 minus region of acceptance of H1. Region of rejection of H0 ఒకవేళ ఏమన్నా నేను చేశానేమో చూడండి, ఇక్కడ సైజ్ ఆఫ్ క్రిటికల్ రీజియన్ ఆల్ఫా, ఆల్ఫాని సైజ్ ఆఫ్ క్రిటికల్ రీజియన్ అంటారు. ప్రాబబిలిటీ ఆఫ్ కమిటింగ్ టైప్ 1 ఎర్రరు, ఇది క్రిటికల్ రీజియన్. క్రిటికల్ రీజియన్ అంటే ఏమిచ్చున్నారు? The region of rejection of H0 when H0 is true
is that region of the outcome that their H0 is rejected. If the sample points falls in that region is called critical region. Kabatti region of rejection H0 when H0 is true. దీన్ని H0 రిజెక్షన్ అయ్యే రీజియన్ ని క్రిటికల్ రీజియన్ అంటూ ఉంటారు. క్రిటికల్ రీజియన్ ఇది యాక్సెప్టెన్స్ రీజియన్. ఏమిచ్చారు? రీజియన్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ H0. Partial correlation coefficient vary from -infinity to +infinity. Partial correlation coefficient దాని ప్రాపర్టీస్ ఇచ్చాను మీకు ఇక్కడ చూడండి. ఈ కార్లేషన్ కోఎఫిషియంట్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్. మనకు కావాల్సింది పార్షియల్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ ఈసారి హైలైట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, పార్షియల్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఎక్కడ ఉందో, ఫార్ములా ఫర్ పార్షియల్ కార్లేషన్ కోఎఫిషియంట్. పార్షియల్ కార్లేషన్ కోఎఫిషియంట్ range of partial correlation coefficient is from -1 to +1. -1 to +1. The standard error for the sample proportion is root of pq by n. Already ఇది చూసేసాము, root of pq by n ఆల్రెడీ మనం మొదట్లోనే డిస్కస్ చేసాము, వాటిల్లో ఉంటుంది. సరే అదేమన్నా చూద్దామంటే చూద్దాం. మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. అది మనము స్టాండర్డ్ ఎర్రర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ చూసాము. ఇక్కడ p రూట్ ఆఫ్ pq బై n, అబ్జర్వ్డ్ శాంపుల్ ప్రపోర్షన్ p అనేది రూట్ ఆఫ్ pq బై n అన్నమాట. నెక్స్ట్, ది ఫాలోయింగ్ థియరమ్ ఈజ్ రిలేటెడ్ టు సఫిషియంట్ స్టాటిస్టిక్స్ ఇన్ ది ఎస్టిమేషన్. వేజ్ థియరం కాదు, ఫిషర్ నీమాన్ థియరము, ఫిషర్ నీమాన్ థియరం. ఎన్పి లెమ్మా సెంట్రల్ లిమిట్ థియరం కాదు. సఫిషియంట్ అంటే ఫిషర్ నీమాన్ థియరం. స్టూడెంట్ టీ టెస్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై గాసెట్. యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ లైస్ బిట్వీన్ సఫిషియన్సీ, ఫ్యాక్టరైజేషన్ థియరము, నీమాను. ఈ సఫిషియన్సీకి సంబంధించింది ఫ్యాక్టరైజేషన్ థియరము. ఇక్కడ ఈ యూల్స్ కోఎఫిషియంట్ ఇదే కదా, యూల్స్ కోఎఫిషియంట్ QAB అంటారు. యూల్స్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ -1 to +1. మిగతా ఏమనంటే కూడా చూసుకోండి ఇక్కడ ఒకసారి. అన్నీ కూడా y అనేది ఈ రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకు థియరీలో అడుగుతూ ఉంటారు. The condition for two attributes A and B to be independent, the AB is equal to bracket A by bracket B by n. మనము ఏం చేసామో చూద్దామండి. ఇక్కడ కండిషన్స్ ఫర్ ఇండిపెండెన్స్ ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సికి ఇది ఫార్ములా కోఎఫిషియంట్, ఇది ఒకసారి అడిగారు మనకు, ఇది కూడా అడుగుతూ ఉంటారు. P అనేది పై అనేది చుప్రోస్ కోఎఫిషియంట్ Tకి, P అంటే ఏమి నంబర్ ఆఫ్ రోస్, ఇవి C అంటే chi² by n, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇండిపెండెంట్ అవ్వడానికి AB ఈజ్ ఈక్వల్ టు A బ్రాకెట్ A బ్రాకెట్ B బై n అనేది ఇండిపెండెన్స్ కి కండిషన్. విత్ 99% కాన్ఫిడెన్స్ ది టోటల్ టూ సైడెడ్ క్రిటికల్ రీజియన్ అంటే 99% అంటేనే 2.58, 5% అంటే 1.96. టూ సైడెడ్ అన్నారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ రెండిట్లో ఏమైనా ఉందేమో, మనము టూ సైడెడ్ క్రిటికల్ రీజియన్లో ఏమైనా వేరేది ఉందేమో చూడండి ఒకసారి. ఈక్వాలిటీ ఆఫ్ టూ పాపులేషన్ వేరియన్సెస్ కెన్ బి టెస్టెడ్ బై టీ టెస్ట్ కాదు, chi² టెస్ట్ కాదు, Z టెస్ట్ కాదు, F టెస్ట్. ఈక్వాలిటీ ఆఫ్ సెవరల్ మీన్ వాల్యూస్ కెన్ బి టెస్టెడ్ బై టీ టెస్ట్, chi² టెస్ట్, Z టెస్ట్. మనం అనోవా కదా వాడే దీనికోసమని. సెవరల్ మీన్ వాల్యూస్ అట్ ఎ టైము అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్లో యూజ్ చేస్తాము కాబట్టి F టెస్ట్ ఈజ్ used to test the several mean values at a time. Two mean values అయితే T test. Thank you.